అవును. అప్పుడు మరి ఏం చట్టబద్ధత చేయలేదు కదా, వీళ్ళు అదే అడిగితే కదా కదా ఇప్పుడు చేసేది వాళ్ళు. అంటే అందుకే కదా వీళ్ళే ఇప్పుడు రైతుల్లో చెయ్యనియట్లేదు కొంతమందిలో వస్తున్న ఇప్పటిదాకా. డౌట్. అవును. అంటే అది ఫస్ట్ అవ్వలేదు కాబట్టి బేసిక్ ఇప్పుడు రైతుల్లో ఒకటేనండి, ఇక్కడ అనుమానం. ముందు వాళ్ళల్లో ఒక అయోమయం ఉంది. ఎంత అవును. సంపాదించుకోవాలి, ఎంత ఉమ్, చేతిలో ఉంచుకోవాలి. ఉమ్, ఇప్పుడు ఆ, ఒక గ్రేటర్ సిటీగా ప్రకటించి రాజధానిని చెయ్యాలి. ఉమ్, చేస్తేనేమో విజయవాడ గుంటూరు బాగుపడిపోతాయి, అది మూలండిపోద్ది మున్సిపాలిటీ లాగా. అవును. పంచాయతీకి ఎక్కువ, మున్సిపాలిటీకి తక్కువగా అయిపోతుంది. ఉట్టి ఉమ్, 29 గ్రామాలు అంటే రాజధాని అనుకోరు, ఎదగదు ఉమ్, ఎప్పటికీ. గుంటూరు ఉమ్, బెజవాడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఉండరు, ఎందుకంటే అక్కడ ఉమ్, ఉన్న ఆర్థిక పరిస్థితుల రీత్యా. ఉమ్, కాబట్టి ఏం చేయాలో ముందు వాళ్ళకే ఒక అయోమయం ఉంది. ఈ అవును. లోపుగా ఏదో ఎదగాలి అంటే కాస్త అక్కడే ఒక క్రికెట్ స్టేడియం పెడితే దానికోసం జనం వస్తారు, లేకపోతే ఉమ్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడితే దానికోసం జనం వస్తారు. ఈ రూట్లో ఉమ్, ఆలోచిస్తున్నారు కానీ జనం ఉమ్, రావాలంటే భూమి ఉండాలన్న ఆలోచన చేయట్లేదు. అవును. జనం ఉమ్, రావాలంటే భూమి ఉండాలి కదా. ఇవాళ ఉమ్, మీరు అవును. హైదరాబాద్ పోతే ఏడైనా కొనుక్కోవచ్చు. కూకట్పల్లిలో కొంటారా, ఎల్బీ నగర్లో ఉమ్, కొంటారా, చందానగర్లో కొంటారా, లేకపోతే ఉమ్, శంషాబాద్లో కొంటారా, షాద్ నగర్లో కొంటారా. యూ హ్యావ్ దట్ ఉమ్, రైట్. భూమి ఉంది అక్కడ, అవును. ప్రైవేట్ భూమి. ఇక్కడ అవును. 29 ఉమ్, గ్రామాల భూమి అంతా గవర్నమెంట్ చేతిలో ఉండి, ఉమ్, మిగతా ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అది ఆ 1200 గజాలు వీళ్ళు ఇస్తే అది మాత్రమే అమ్ముడయ్యేటటువంటి వ్యవహారం అయితే ఎప్పటికి ఉమ్, నడవాలి? అది అదే ఎన్ని కదా. కోట్లలో ఉమ్, ఉంటుంది? ఇప్పటికే ఉమ్, కోట్ల రూపాయల డబ్బులు అయినప్పుడు అంతంత డబ్బులు పెట్టి అక్కడికి వచ్చేవాడు మాత్రమే కదా ఉండేది. అవును. ఇవాళ ఉమ్, మీరు షాద్ నగర్లో ₹1,00,00,000 పెడితే ల్యాండ్ వస్తుంది. అవును. అదే ఉమ్, మీరు అమరావతిలో, ఉమ్, బెజవాడ గుంటూరు మధ్యలో చూస్తే 10 కోట్లకు తక్కువ ల్యాండ్ లేదు. ఉమ్. ఈ అమరావతి